ఈ విగ్రహాలన్నీ పూజిస్తున్నాను కదా, నిజంగా ఈ దేవుడు కాదటేటినా అని నా భార్యని కూర్చోబెట్టి ఒక మాట చెప్పాను. నేను చర్చికి వస్తాను అమ్మాయి, ఒక 5-6 ఉండాలి, అంతకని ఎక్కువ ఉండకూడదు, అలాగైతే వస్తానని చెప్పాను పిల్లరా. అలాగే నేను అడుగుతాను అని చెప్పి నేను ఒక చిన్న చర్చికి వెళ్ళాను పిల్లరా. చిన్న చర్చి, ఒక 5-6 ఉన్నారు దాంట్లో. నేను ఆ మందిరంలోకి అలా వెళ్ళాను. వెళ్తుండగా ఇదంతా వేడైపోయి పిల్లరా, ఈ శరీరం అంతా ఒకలాగనైపోయింది నాకు. దేవుడు నన్ను దర్శించుంటాడు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళకూడదు, హాస్పిటల్కి వెళ్తే ఆయన మళ్ళీ రోగం ఉందంటాడని చెప్పి 23 సంవత్సరాలు అవుతుంది పిల్లరా, నేను ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇదేం చర్చి, 5-6 ఉన్నారో, పెద్ద చర్చికి వెళ్ళాలని ఒక చర్చికి వెళ్తూ ఉండేవాడిని. 80,000 మంది వచ్చేవారు. అప్పుడు నేను వెళ్ళేటప్పుడు పిల్లరా, ఆ చర్చికి వెళ్ళినప్పుడు నాకు మనశ్శాంతి ఉండేది కాదు. నెంబర్గా కూడా ఉన్నాను 6 నెలలు, మనశ్శాంతి ఉండేది కాదు. చర్చిలో అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, వ్యభిచారమైన చూపులు ఆడుతూ ఉండేవారు. అయ్యో, ఈయన పరిశుద్ధమైన దేవుడు కదా, ఏంటి వీళ్ళు ఎలా ఉంటున్నారని అక్కడ ముగించుకున్నాను. మళ్ళీ పెంతుకో చర్చికి వెళ్ళాను కదా, వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుని వాళ్ళు ఏ భాషలు మాట్లాడుతూ ఉండేవారు. మళ్ళీ ఇంటికి వస్తే భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, ఆ నీళ్ళ గుండె దగ్గర గొడవలు, వీళ్ళు ఎక్కడ వేసుకోవడం మాడతారని అక్కడ కూడా ముగించుకున్నాను. నేను తిరగని చర్చ్ అంటే లేదు, ఏ బ్రహ్మణులు ఓదరాను బ్రదర్స్ అన్నీ తిరిగేసి కూర్చున్నాను పిల్లరా. అలాగే నేను వాక్యము వింటూ ఉండేవాడిని. తమిళనాడులో ఒక ఆయన వాక్యం బాగా చెప్తున్నారు, టీవీలో చక్కగా వాక్యం చెప్పినప్పుడు నా భార్యని కూర్చోబెట్టి చెప్పిన, ఇదిగో చూడు వాక్యం ఎలా చెప్తున్నారో, చేస్తే అలాంటి భక్తి చేయాలి అని చెప్పి పిల్లరా నేను నా భార్యతో చెప్పిన తమిళనాడు వెళ్ళిపోయాను. మళ్ళీ పిల్లరా తమిళనాడు వెళ్ళి సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాను. సినిమా షూటింగ్లో ఎందుకు జాయిన్ అయ్యానంటే 2 గంటలు, ఒక 3 గంటలు షూటింగ్ ఉంటుంది, మిగతా టైం ఖాళీ ఉంటుంది. అలాగే నేను ఆ చర్చికి వెళ్ళాలని నాకు ఆశ. అలాగే నేను ఆ చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాను. 3 సార్లు వెళ్ళాను. 3వసారి ఆయన వాక్యం చెప్తూ ఇదిగో మీరు చిల్లర డబ్బులు వేస్తున్నారు, మీరు చిరిగిపోయిన నోట్లు వేస్తున్నారు, బ్యాంక్ దగ్గరికి వెళ్తుంటే అడుగుతున్నారు ఏం పని చేస్తున్నామని అన్నాడు. అయ్యో, యేసు ప్రభు కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియవద్దన్నాడు కదా, ఊరంతా చెప్పుకుంటున్నాడు ఏంటని అక్కడ కూడా ముగించుకుని పిల్లలు. సినిమా హీరోలు అందరూ కూడా చర్చికి వెళ్తూ ఉంటారు. కొత్తగా ఎవరన్నా హీరోని వస్తే పాపం చేసేవారు. ఈ పాప సంబంధమైనది చేయకూడదని నా భార్యతో చెప్పిన, మనకి ఉండకూడదు. ఇక దేవుడు మాట్లాడితే చర్చికి వెళ్ళాలి. మన ఊరు వెళ్ళిపోవాలి, అమలాపురం వెళ్ళిపోయి టైలరింగ్ షాపు, బట్టల షాపు పెట్టుకొని అక్కడే ఉండాలి అని చెప్పి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయిన దేవుని బిడ్డలారా. వెళ్ళిన తర్వాత